మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు అందరికీ శుభాలు వందనాలు. ఇది నా వాగ్దానాన్ని చదువుకుందాము. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎందుకు పనికిరానటువంటి అయోగ్యులమైనటువంటి మనలను, పాపులమైనటువంటి మనలను మనము ఇంకా పాపములో ఉంటుండగానే ఆయన సంకల్పమును బట్టి ముందుగానే మనం నిర్ణయించుకున్నాడంట. నిర్ణయించుకుని ఆయన సంకల్పాన్ని బట్టి మనకు ఏమి అనుగ్రహించాడు అని అంటే, మొట్టమొదటిగా ఆయన యందు మనకు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశారు. ఒక గొప్ప ఆశీర్వాదం. దేవునిలో మనకు ఒక స్వాస్థ్యం ఉంది. ఎందుచేత ఆయన సంకల్పాన్ని బట్టి ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడు కనుక, నీవు నేను కూడా ఆ సంకల్పంలో ఉన్నాం కనుక ఆయన యందు మనకు స్వాస్థ్యం దొరికింది. దేవునికి స్తోత్రం. రెండవది మనం ఆలోచన చేసినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుం. రెండవది, దేవుని యొక్క సంకల్పంలో మనం ఉన్నాము గనక, ఆయన ముందుగానే మనల్ని నిర్ణయించుకున్నాడు గనక, మన జీవితాలలో అన్నిటిలో కూడా మేలుకరమైన వాటిని సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. అది ఒకటి, ఆయనలో మనకు స్వాస్థ్యం. రెండవది, సమస్తమును మేలు కలుగుటకే జరిగిస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంకల్పంలో, దేవుని యొక్క సంకల్పంలో మనం ఉన్నామో లేదో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనంలో, ఆ దినాలలో యోహాను బాప్తిస్మం ఇస్తున్నప్పుడు చాలామంది ప్రజలు, సుంకరులు వచ్చి ఆయన బోధ విని బాప్తిస్మం తీసుకుంటూ ఉంటుంటే, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మం పొందకుండా వారి విషయంలో దేవుని యొక్క సంకల్పాన్ని వారు నిరాకరించారట. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పాన్ని నిరాకరించేవారు కూడా ఇప్పుడు ఉన్నారన్నమాట మన ముందు. అంటే ఏం పోగొట్టుకుంటున్నారు? దేవునిలో స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుడు జరిగించే మేలుకరమైనటువంటి సమస్తమును కూడా పోగొట్టుకుంటున్నారు. కనుక అలాంటి పోగొట్టుకున్న స్థితిలో మనం ఉన్నామేమో ఒకసారి ప్రశ్న వేసుకుందాం. దేవుని అంగీకరిద్దాం. దేవుని యొక్క సంకల్పంలోకి వద్దాం. దేవుడి ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవ, నీ సంకల్పాన్ని బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మేము ఎవ్వరం కూడా నీ సంకల్పాన్ని నిరాకరించకుండా నీ ఆశీర్వాదాలకు కార్యక్రమం అవడానికి నీ కృప దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.